మానవుడు జీవితంలో పైకి రావాలి అంటే 5 విధాలుగా పునీతం అవ్వాలి. వాటినే పంచపునీతాలు అంటారు. అవి 1 వాక్ శుద్ధి, 2 దేహశుద్ధి, 3 భాండశుద్ధి, 4 కర్మశుద్ధి, 5 మనశ్శుద్ధి. 1 వాక్ శుద్ధి అంటే వేల కోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా నెమ్మదిగా ఆదరణతోటి పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే పక్కకి వచ్చేయాలి. దేహశుద్ధి అంటే మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ 2 పూటలా స్నానం చేయాలి. చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించకూడదు. 3 భాండశుద్ధి. శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది. కర్మశుద్ధి అంటే అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితోటి పూర్తి చేసినవాడు ఉన్నతుడు. మనశ్శుద్ధి. మనస్సును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి. మనస్సు చంచలమైనది. ఎల్లప్పుడూ వక్ర మార్గాల వైపు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దాని వలన అనేక సమస్యలు, దుఃఖం వస్తాయి. కాబట్టి ఎవరికి హాని తలపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అదే మనశ్శుద్ధి. ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం, ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం, నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం, యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర, సంగీతానికి భక్తి కలిస్తే కీర్తన, గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం, సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ, పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతాయి. భక్తి ప్రవేశిస్తే మనిషి మహాత్ముడు అవుతాడు.